49వ సర్గము. హనుమదాదులు దక్షిణదిశేందు తీవ్రముగా సీతాన్వేషణను కొనసాగించుచుండగనే సుగ్రీవుడు విధించిన మాసము గడువు ముగియుట ఆయనను నిరుత్సాహపడక మన ప్రయత్నమును విడువరాదని అంగదుడు సూచించుట గంధమాదనుడు అంగదుని పలుకులను బలపరచుట పిమ్మట వారు కోద్రవనమునందును రజతాద్రిపైనను తదితర వనములను అన్వేషించి అలసిపోయి కొంత విశ్రాంతి తీసుకుని ముందునకు నడచుట. అంతట మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన అంగదుడు కొంత అలసటకు లోనయున్నను ఆ వానరులందరికినీ ఊరట గూర్చుచు వారితో తిన్నగా ఇట్లు నుడివెను. వానరులారా, మనము అందరము ఒక్కుమ్మడిగా వనములను, పర్వతములను, నదీతీరములను, దుర్గములను, దట్టమైన అడవులను, కొండచర్యలను, గిరిగుహలను పూర్తిగా గాలించితిమి. ఎక్కడెక్కడ ఎంతగా వెదకినను జానకీదేవి మాత్రమూ మనకు కనబడలేదు. అంతేగాక దివ్యాంగనలతో సమానయగు సీతాదేవిని అపహరించుకునిపోయిన ఆ రాక్షసుడునూ కనబడలేదు. మనకు సుగ్రీవుడు ఇచ్చిన గడువేమో మీరిపోయినది. అతడైతే చండశాసనుడు. అందువలన మనమందరము గలిసి అంతటను ఇంకను శ్రద్ధగా గాలింతము. మనలను ఆవరించిన ఈ కునికిపాట్లను, విచారమును మానివైచి నిద్రావస్థ నుండి బయటపడి జనకుని కూతురైన సీతాదేవి కనబడునంతవరకును గట్టిగా అన్వేషింతము. విరక్తికి లోను కాకుండుట, ధైర్యోత్సాహములను కలిగి యుండుట కార్యసిద్ధికి ముఖ్యలక్షణములు అని అనుభవజ్ఞులు చెప్పుదురు. అందువలన మీతో నేను ఈ వచనములను పలుకుచుంటిని. నేడును మనమందరము ఖేదమును వీడి మరియొకసారి ఈ వనమును గాలించుటకు పూనుకున వలెను. ఈ పర్యాయము ప్రత్యంగుళము జాగ్రత్తగా అన్వేషింతము. ఇంతవరకును దిగులు పడుచు కూర్చున్నది ఇక చాలును. పూనికతో కృషి చేసినచో ఫలము తప్పక లభించును. నిరాశకులోనై ఎట్టి ప్రయత్నము చేయనిచో మనము కాలుగూడ కదపలేము. సుగ్రీవుడు సహజముగనే కోపస్వభావముగలవాడు. పైగా ఆరాజు వేయు శిక్షయు మిక్కిలి తీవ్రముగా ఉండును. కనుక అతని ఎడలను మహాత్ముడైన శ్రీరాముని విషయమునను మనము ఎల్లప్పుడూ భయభక్తులతో మెలగవలెను. మన అందరి హితము కొరకే నేను ఇట్లు చెప్పుచుంటిని. మీకును రుచించినచో అట్లు చేయుదము, లేనిచో మనవానరులందరికినీ మేలుగూర్చెడి మరియొక విధానము ఏదైనను మీకు స్ఫురించినచో దానిని తెలుపుడు. అంగదుడు ఇట్లు పలికిన పిమ్మట గంధమాదనుడు అను వానరుడు దప్పికచే అలసియున్న కంఠముతో మిక్కిలి ఆయాసపడుచు అస్పష్టముగా ఇట్లు నుడివెను. అంగదుడు పలికిన వచనములు మన అందరికి సమ్మతమేగదా. అతని పలుకులు హితకరమైనవి, ఆచరణ సాధ్యములైనవి. కనుక అతడు చెప్పినట్లే చేయుదము. మహాత్ముడైన సుగ్రీవుడు తెల్పిన రీతిగా ఇచటగల గిరులను, గుహలను, కొండచర్యలను, నదీతీరములను, అడవులను, శూన్యప్రదేశములను, సెలయేళ్లను మనము మరల వెదకుదము. అంతేగాక అందరము సకల గిరిదుర్గములను, వనమునందంతటను పూర్తిగా గాలింతము. వెంటనే మహాబలశాలులైన ఆ వానరులందరూ సర్వసన్నద్ధులై దక్షిణదిశేందలి వింధ్యపర్వత పరిసరములలోగల అడవులు మొదలగు వానిని అన్నింటినీ పూర్తిగా వెదకిరి. పిమ్మటవారు శరత్కాలమునందలి మేఘమువలె శోభిల్లుచున్న రజత పర్వతమును అధిరోహించిరి. అది ఎత్తైన శిఖరములతోడను పెద్ద పెద్ద గుహలతోడను విరాజిల్లుచుండెను. అచట సీతాదేవి దర్శనమునకై తహతహపడుచున్న ఆ వానర ప్రముఖులు రమ్యమైన కోద్రవనమును, ఏడాకుల అరటిచెట్ల తోటలను అన్వేషించిరి. మిక్కిలి పరాక్రమశాలులైన ఆకపులు అడ్డంకులను అధిగమించుచు శ్రమతో ఆ రజతాద్రి పైభాగమునకు చేరి బాగుగా వెదకిరి. అయినను వారికి శ్రీరామునకు ప్రాణతుల్యయైన వైదేహి యొక్క జాడమాత్రము చిక్కకపోయెను. అక్కడ నుండి అటునిటు చూచినప్పుడు వారి చూపులు ఆ కొండగుహలపైబడెను. వెంటనే ఆ వానరులు క్రిందికి దిగి వాటిని అన్నింటినీ నిశితముగా గాలించిరి. భూమి మీదికి చేరి గుహలను గాలించుటతో వారు మిక్కిలి అలసిపోయి ఓడలు దెలియని స్థితికి చేరిరి. అందువలన వృక్షమూలములను ఆశ్రయించి ఒక క్షణకాలము గడపిరి. ఒక ముహూర్తకాలము విశ్రాంతి తీసుకొనుట వలన వారి బడలికలు కొంతవరకు తొలగిపోయెను, ఊరట చేకూరెను. మరలవారు ఆ దక్షిణ దిశను పూర్తిగా వెదకుటకు సన్నద్ధులైరి. పిమ్మట వానరశ్రేష్ఠులైన హనుమంతుడు మొదలగు ఆ ప్రముఖులందరూ సీతాన్వేషణకే బయలుదేరిరి. అప్పుడు వారు వింధ్య పర్వతమును మొదటి నుండి తుదివరకు అన్ని మూలలయందును ప్రత్యంగుళము సావధానులై అన్వేషించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 49వ సర్గము.